వాట్ ఈజ్ ద లాస్ట్ డిజిట్ ఇన్ ద ఎక్స్పాన్షన్? లాస్ట్ డిజిట్ అన్నా యూనిట్ డిజిట్ అన్నా సమానం. ఒక నంబర్ ఇచ్చారు, దీనికి ఒక యూనిట్ డిజిట్ కనుక్కోమన్నారు సార్. దీనికి యూనిట్ డిజిట్ కనుక్కోమన్నారు. నా క్వశ్చన్ చూడండి సార్. 2457 2457 పవర్ 754. 2457 పవర్ 754. నా ఇక్కడ చూడండి, నేను దీనికి యూనిట్ డిజిట్ కనుక్కోవాలి. ఓన్లీ నాకు యూనిట్ డిజిటే కావాలి కదా సార్. ఇవన్నీ సంబంధం లేదు మనకు, ఇవన్నీ సంబంధం లేదు. నాకు సంబంధం ఉన్నదల్లా యూనిట్ డిజిట్ 7. నాకు యూనిట్ డిజిట్ కనుక్కోవాలి కాబట్టి యూనిట్ డిజిట్ యొక్క సైక్లిసిటీ ఎంత? 4. 4 స్టెప్పుల తర్వాత యూనిట్ డిజిట్ రిపీట్ అవుతుంది. 4 స్టెప్పుల తర్వాత యూనిట్ డిజిట్ ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. 4 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? చిట్ట చివరి 2 అంకెలు 4తో డివైడ్ అవ్వాలి. చిట్ట చివరి 2 అంకెలు 4తో డివైడ్ అవ్వాలి. అంటే ఈ నంబర్ యొక్క యూనిట్ డిజిట్, ఈ నంబర్ యొక్క 2457 యొక్క యూనిట్ డిజిట్ ఏంటి? 7. 754. 754లో యూనిట్ డిజిట్ కనుక్కుంటున్నానంటే చిట్ట చివరి 2 అంకెలు ఏంటి సార్? 54. దీని యూనిట్ డిజిట్, దీని యూనిట్ డిజిట్ సమానం. 7. 54 అంటే 4 × 13 + 2. 54 అంటే 4 × 13 + 2. అందరికీ లాజిక్ క్లియర్ అయింది కదా సార్. ఇది ఏ ఫార్ములా ఉంది? ఏ పవర్ 2కి 4 స్టెప్పులు వేసుకుంటే మళ్ళీ అదే యూనిట్ డిజిట్ తోడవుతుంది. ఏ పవర్ 4k + 2 యూనిట్ డిజిట్ ఏంటి సార్? a². కాబట్టి ఈ క్వశ్చన్కి యూనిట్ డిజిట్ ఏంటి సార్? 7². 7² అంటే 49. అంటే ఎంత సార్ ఆన్సర్? 9. 7². ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 9. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? 2457లో మనకు యూనిట్ డిజిట్ కావాలి. యూనిట్ డిజిట్ కావాలి కాబట్టి ఓన్లీ 7 తీసుకున్నా. పవర్ 754. యూనిట్ డిజిట్లో 4 యొక్క భాజనీయతా సూత్రం యూజ్ చేస్తున్నా. 4 యొక్క భాజనీయతా సూత్రం ఏంటంటే చిట్ట చివరి 2 డిజిట్స్ 4 తోటి డివైడ్ అవ్వాలి. 54 అంటే 4 × 13 + 2. ఏ పవర్ 4k + 2 అంటే a² ఫామ్. a² అంటే 7² అంటే 49. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 9. ఈ క్వశ్చన్ చూడంగానే మనకు 8 అనే ఆప్షన్ వెళ్ళిపోయింది. 8 అనే ఆప్షన్ వెళ్ళిపోయింది. ఎందుకు సార్ 8 వెళ్ళిపోయింది? ఈ హింట్ మీకు చాలా ఇంపార్టెంట్ సార్. హింట్ ఏంటంటే 2457 పవర్ 754. ఇది కదా క్వశ్చన్. 2457 పవర్ 754. 2457 అనేది ఆడ్ నంబర్. 2457 అనేది ఆడ్ నంబర్. ఆడ్ నంబర్ పవర్ ఎనీ సహజ సంఖ్య. ఆడ్ నంబర్ పవర్ ఎనీ నంబర్. ఆన్సర్ ఏమవుతుంది? ఆడ్ నంబర్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? ఆడ్ నంబర్ అవుతుంది. 2457 అనేది ఆడ్ నంబర్, బేసి సంఖ్య. బేసి సంఖ్య పవర్ సహజ సంఖ్య. ఆన్సర్ ఎప్పుడూ కూడా మనకు ఏమొస్తుంది సార్? బేసి సంఖ్య అవుతుంది. కాబట్టి ఆన్సర్ 1 తప్పు. సరి సంఖ్య పవర్ ఎనీ సహజ సంఖ్య సరి సంఖ్య వస్తుంది. బేసి సంఖ్య పవర్ ఏదైనా సహజ సంఖ్య నాకు బేసి సంఖ్య వస్తుంది. మనకు యూనిట్ డిజిట్ అడిగాడు కాబట్టి ఓన్లీ యూనిట్ డిజిట్ మీద మాత్రమే మనకు ఫోకస్ ఉంటుంది. యూనిట్ డిజిట్ మీద మాత్రమే మనకు ఫోకస్ ఉంటుంది. ఇంకొన్ని క్వశ్చన్స్ వేస్తాను, ఆన్సర్లు చెప్పండి సార్. ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్ 3219 పవర్ 452. 3219 పవర్ 452. దీని యూనిట్ డిజిట్. నవ్వు ఇక్కడ చూడండి సార్, యూనిట్ డిజిట్ కావాలి కాబట్టి ఓన్లీ ఫోకస్ అంతా యూనిట్ డిజిట్ మీద ఉంది. ఓన్లీ ఫోకస్ అంతా యూనిట్ డిజిట్ మీద ఉంది. 9 పవర్ 452. పవర్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, 9 పవర్
ఏదైనా సరి సంఖ్య 9 పవర్ ఈవెన్ నంబర్ యూనిట్ డిజిట్ ఎప్పుడు 1. 9 పవర్ సరి సంఖ్య ఎప్పుడు యూనిట్ డిజిట్ 1. 9 పవర్ సరి సంఖ్య యూనిట్ డిజిట్ ఎప్పుడు 1. 3219 పవర్ 452. 3219లో యూనిట్ డిజిట్ ఏంటి 9. 9 పవర్ ఏదైనా సరి సంఖ్య ఉండనియండి, ఆన్సర్ ఎంత 1. సపోజ్ గా క్వశ్చన్ 9 పవర్ 12 పవర్ 13 పవర్ 14, ఆన్సర్ ఎంత 1. 9 పవర్ 12 పవర్ 13 పవర్ 14, ఆన్సర్ ఎంత 1. ఆర్ యు ఆల్ విత్ మీ? థర్డ్ క్వశ్చన్ 456 పవర్ 738. దీనికి మనకు యూనిట్ డిజిట్ కావాలి. ఏమీ చేయాల్సిన అవసరం లేదు. 6 పవర్ ఎనీ న్యాచురల్ నంబర్, 6 పవర్ ఎనీ న్యాచురల్ నంబర్, ఆన్సర్ ఏంటి సార్ 6. 6 పవర్ ఎనీ న్యాచురల్ నంబర్, ఆన్సర్ ఏంటి సార్ 6. ఆన్సర్ ఏంటి సార్ 6. అందరికీ అర్థమైందా? ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ నేను రైట్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చేస్తాను. ఈ క్వశ్చన్ అందరికీ అర్థమైందా? వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్? నాకు యూనిట్ డిజిట్ కావాలి, ఓన్లీ యూనిట్ డిజిటే తీసుకుంటాను, మిగతాది నాకు సంబంధం లేదు. యూనిట్ డిజిట్ కావాలి కాబట్టి పవర్ నాకు 4 యొక్క భాజనీయతా సూత్రం యూస్ చేస్తాను. 4 యొక్క భాజనీయతా సూత్రము చిట్ట చివరి 2 డిజిట్స్ 4 తోటి డివైడ్ అవ్వాలి. చిట్ట చివరి 2 డిజిట్స్ 54. 4 ఇంటూ 13 ప్లస్ 2 ఏ పవర్ 4k ప్లస్ 2 ఫామ్లో ఉంటే ఆన్సర్ ఏంటి సార్ ఏ స్క్వేర్. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? అన్ని పీవైక్యూ ప్రాబ్లంలు, వివిధ రకాల ఎగ్జామ్లో ఉన్న ప్రాబ్లంలు రైట్ మీకు సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అందరికీ లాజిక్ క్లియరా సార్? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. సెకండ్ వన్,